ఈయనే ఉన్నాడు, సర్లే బాగానే చేస్తున్నాడు కదా అని ఏంటేమో నువ్వు నుండి చేశాను. నచ్చగలంటారా బాబు, నాకు ఎంక్వైరీ చేశాను నేను. భయమేం కాదు, నాకు ఆల్రెడీ అది అంతకుముందే యాంటీబయాటిక్ సిరప్లు పట్టించా కదా. ఆ యాంటీబయాటిక్ సిరప్లకి నేను ఆల్రెడీ ఏ జ్వరం అయినా తగ్గిపోతా, కానీ ఇది 102 తగ్గట్లేదు కదా జ్వరం. అప్పుడు భయం వేసింది, 102 తగ్గకపోయేసరికి తప్ప వేరేదే కాదు. నేను పొద్దున వచ్చిందని చెప్పి నేను జ్వరం వచ్చిందని చెప్పి ఫోన్ చేసి అంటే మొన్న రాత్రి తీసుకురామండు. తీసుకురామంటే ఒకటి అన్న బాబు ఆ లక్షణాలు ఉంటే అలా ఉంటేనంట 102, 103 ఎప్పుడు జ్వరం చూపిస్తూనే ఉంటుందంట. నేను ఎక్కడికి వెళ్ళను, మనోడు వచ్చి తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్లు అయ్యాయి, బ్లడ్ టెస్ట్లు అయ్యి అంటాడు. బ్లడ్ టెస్ట్ ఉన్నాయి ఇక్కడే ఉన్నా. రమ్మన్నాడుగా ఫోన్ చేస్తా. పైన అక్కడే పైన ఈ మీద ఎన్ని కావాలి గడుగులు? ఇల్లు ఒక్కదాని మీద ఎక్కడ వెళ్ళొచ్చా గడుగులో? ఐదైందా నీ వెనకాలనే? 19 2 కేజీ చేస్తా. విజయనా ఇసుక మాత్రమే ఎప్పుడైనా గాలి కొట్టించిన ఏమైతే డిస్కౌంట్ మాత్రం 2 ఒకసారి 2 బాగా అయిపోదు. బండి కొంచెం అది సామాన్లు ఆర్డర్ పెట్టాను. ఇది అప్పుడు తిరుగుతుంది నీకు అది బయట ఎక్కడికి వెళ్దాం, అది కూడా తిరిగిపెట్టి సైడ్ అట్లా వస్తుంది, అక్కడక్కడ వస్తున్నాయి. అది మొత్తం మార్చేద్దాం, రేట్లు మార్చాలి. అంటే బండి ఇప్పుడు మార్చేద్దాం. దీన్ని పేపర్లు ఇవ్వన్నా నేను కొనేది 8,000కి 3 సంవత్సరాల పైన అయింది. 3 సంవత్సరాల నుంచి అలాగే ఇప్పుడు ఆటో ఉంది కదా, నేను రోజు పక్కన పెట్టి అందుకే అలాగే అయింది. పేపర్లు ఏంటి బండి ఇంకోటి ఉందంట, గ్లామర్ టైన్ 8,000 అంట. వాళ్ళు 12, 13 ఉన్నాయండి. DS4 చూద్దామని వెళ్ళి అడగకపోతే బండి అడగలేదనుకో పురుగులు బట్టి ఎకరాల నుంచి చెప్పచ్చు. మెరుగులు చూస్తుంటే అంతే బండి నలిగిందా నలగలేదా తెలుసుకోవాలి. ఇరిగేషన్ రాయిన వచ్చింది నేను సైడ్లో ఈ వానకి మట్టి కొట్టిపోయి ఆవులు బయటకు ఎండాకాలమైనా పర్లేదు కానీ వర్షాకాలం మరీ చెడు ఇబ్బంది. ఏ బోర్డు ఏ రాయందో ఏ ముందుందో ఏమేమిటో తెలియదు. ఎంత ఎండైనా ఎంత సరైన పరిస్థితి వాన ఇది బయటికి వెళ్ళాలనుకోండి ఏమన్నా
దాంట్లో మన సిమెంట్ గట్ల ఉన్నాయి తమ్ముడు వేసినామండి. మనం పెళ్లి జరిగితే వాళ్ళు మరి తీసుకెళ్ళారు ఏంటో తెలియదు. 300 పైన ఉంటుంది మీకు. అది పెద్ద టైర్కి ఇంజిన్ పెద్ద టైర్కి అలా స్ట్రైట్కి వెళ్ళా. అవి పక్కన ఉన్నాయి కదా గాడి అలా సైడ్ దిగింది. తీరా సిమెంట్ గట్లు వేసేటప్పుడు చూసేనేమో అది బ్రేక్ ఉంది. భయం వేసి చూస్తే దిగితేనేమో ఏమవ్వాలి. లోపలికి వెళ్ళదా పెద్ద టైర్కి ఫోన్ చూసుకో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ముడ్డే పడింది దాంట్లో. వీడియోనా ఒకసారి నాకు దీనా గట్టు